భోగ భాగ్యాలనిచ్చే భోగి వేడుకలు రాష్ట్రమంతా అంగరంగ వైభవంగా సాగాయి. మనసులోని దుఃఖాలు బాధలను కాల్చి సుఖ సంతోషాలనివ్వాలంటూ భోగి మంటలు వేశారు. సంక్రాంతి పాటలకు చిన్న పెద్ద కాలు కదుపుతూ ఉత్సాహంలో మునిగి తేలారు. దివిలోని తారలు భూమిపైకి వచ్చినట్లుగా లోగిళ్లను రంగవల్లులతో అందంగా తీర్చిదిద్దారు. భోగి పళ్ళు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దు విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. పండుగ పూట పెద్ద ఎత్తున ఆలయాలను సందర్శించారు. రాష్ట్రం సంక్రాంతి శోభతో వెలుగులీనుతోంది. తొలి రోజు భోగి సంబరాలను చిన్నా పెద్ద అంబరంగా జరుపుకుంటున్నారు. ఇంటి ముందు రంగురంగులతో అందమైన ముగ్గులు వేసి గొబ్బెమ్మలు అలంకరించారు. ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలంటూ చెడును వదిలి మంచిని స్వీకరించాలనే స్ఫూర్తితో భోగిమంటలు వేశారు. సంక్రాంతి పాటలకు యువతులు భోగిమంటల చుట్టూ చేరి నృత్యాలతో అదరగొట్టారు. హైదరాబాద్లో అనేక కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీల వాసులు ఉమ్మడిగా సంబరాలు చేసుకున్నారు. రాయదుర్గం మైహోం భుజ అపార్ట్మెంట్స్ లో వేడుకలు ఘనంగా జరిగాయి. కూకట్పల్లిలోని మలేషియన్ టౌన్షిప్ లోనూ వేడుకలు జరిగాయి. హరిదాసుల కీర్తనలు, సంప్రదాయ నృత్యాలతో అలరించారు. నగర వ్యాప్తంగా ఇంటిల్లిపాది ఉల్లాసంగా ఉత్సాహంగా పండుగ జరుపుకున్నారు. భోగి పండుగ వేళ ప్రజాప్రతినిధులు ప్రజలతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులతో సమేతంగా పాల్గొన్నారు. ఎల్బీనగర్ సుధీర్ రెడ్డి నివాసంలో మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు తదితర బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. బోయినపల్లిలో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి చిన్నారులకు గాలిపటాలు పంచారు. అనంతరం పతంగులు ఎగరవేస్తూ సందడి చేశారు. కేబీఆర్ పార్కు వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత భోగి వేడుకలు జరిపారు. పల్లెల్లో వేడుకలను ప్రతిబింబించేలా గంగిరెద్దులు, హరిదాసుల పాటలు, డప్పు కళాకారుల వాద్యాలతో సంక్రాంతి శోభ సంతరించుకుంది. జిల్లాల్లోనూ పర్వదిన వేడుకలు కన్నుల విందుగా సాగాయి. ధనుర్మాస వేడుకల్లో భాగంగా ఆలయాల్లో గోదాదేవి కళ్యాణాలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా మెండోరాలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోదాదేవి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. పోచంపాడ్లో గోదావరి నది ఒడ్డున గల శ్రీరామ మందిరం, బాల్కొండ మండలం జలాల్పూర్లోని శ్రీ రంగనాథ స్వామి ఆలయాల్లోనూ వైభవంగా గోదాదేవి కళ్యాణం నిర్వహించారు. మిరుదొడ్డి శ్రీ సీతారాముల ఆలయంలో, జగిత్యాల జిల్లా థరూర్లోని కోదండ రామాలయంలో కన్నుల పండుగగా జరిపారు. థరూర్ క్యాంపు కార్యాలయంలో ఉత్సవమూర్తులు గోదాదేవి, రంగనాథ స్వామికి ప్రత్యేక పూజలు, కళ్యాణం జరిపించారు. రైతుల పండుగైన సంక్రాంతి వేళ పంటలు మంచిగా పండాలంటూ జిల్లాల్లో భోగి పండుగ జరిపారు. మంచిర్యాల జిల్లాలో భోగి మంటల చుట్టూ మహిళలు ఆడి పాడారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో ఇళ్ల ముంగిట రంగవల్లులు, గొబ్బెమ్మలతో ఆకట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ గాంధీనగర్లో హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. హనుమకొండ నగరమంతా అందమైన రంగవల్లులతో నిండిపోయింది. పరకాలలో ముగ్గుల పోటీలలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. మహబూబాబాద్ లో రావి, మామిడి, మేడి తదితర చెట్ల కలప, ఆవు నెయ్యితో భోగి మంటలు వేసి ఆడి పాడారు. నల్గొండలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో భోగి వేడుకలు జరిపారు. సూర్యాపేటలో పలు కూడళ్లలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంబరాలు జరిపారు. యాదాద్రి జిల్లా మోత్కూరు, హుజూర్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా గంగిరెద్దుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి.